హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది కదా. సో ఇందులో కొన్ని రకాల జూనియర్ అసిస్టెంటు, అకౌంటెంటు, అలాగే సెక్షన్ ఆఫీసరు, లేబోరేటరీ అసిస్టెంటు, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంటు, ఇలా మీకు ఇక్కడ ఏంటంటే 5 టైప్స్గా డివైడ్ చేసి కొన్ని వేకెన్సీస్ అనేది ఈ పొల్యూషన్ డిపార్ట్మెంట్లో. సో పొల్యూషన్స్ అనేది కంట్రోల్ చేయడానికి కొన్ని డిపార్ట్మెంట్స్ అనేది ఉంటాయి కదా. సో అందులో ఉండే జాబ్స్ ఇవి రిలీజ్ చేశారు. ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేయండి. కింద వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకే టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే మన టెలిగ్రామ్లో కానీ లేకపోతే వీడియో కామెంట్ సెక్షన్లో కానీ మీరు కామెంట్ అనేది చేయొచ్చు. సో ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్ అనేది చేస్తాము. అండ్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. సో వెంటనే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, అందరూ జాయిన్ అవ్వండి. ఈ వీడియోని కూడా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఒడిషా అని ఉంది కదా. సో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజెస్ గవర్నమెంట్ ఆఫ్ ఒడిషా ఇచ్చారు కదా. సో ఇందులో రిక్రూట్మెంట్ మనకి డిఫరెంట్ పోస్ట్ ఇన్ గ్రూప్ బి, గ్రూప్ సి, ఎస్పీసీ మోడ్ ఒడిషా అనేది ఇచ్చారు. సో మనకి ఇందులో వేరియస్ ఉంటాయి కదా. గ్రూప్ బి, గ్రూప్ సి అయితే ఈ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్లో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మనకి ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్ త్రూ దమ్ పర్ఫామ్ అప్లికేషన్ ఫామ్ టు బి మేడ్ అవైలబుల్ ఆన్ వెబ్సైట్. ఇది వీళ్ళ యొక్క వెబ్సైట్. ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దిస్ లింక్ రిజిస్ట్రేషను, రిజిస్ట్రేషను, పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ షాల్ బీ మేడ్ అవైలబుల్ February 27th 11 AM అండ్ March 28th ఈవినింగ్ PM లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అయితే ఇచ్చారు. సో ఇది డైరెక్ట్గా రిక్రూట్మెంట్, వీళ్ళు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నారు. సో అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిస్ ఇలా అంతా ఏం కాదు. అయితే మనకి మినిమము 1 month ఇచ్చారు. February 27th స్టార్ట్ అయ్యి అండ్ March 28th వరకు అయితే మనకి టైం అనేది ఇచ్చారు. ఆన్లైన్లో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసుకోవచ్చంట. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఫర్ ఎనీ టెక్నికల్ గైడెన్స్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్స్ మై కాంటాక్ట్ హెల్ప్ డెస్క్ ఓవర్ టోల్ ఫ్రీ టెలిఫోన్ నెంబర్. ఇప్పుడు మీరు ఆన్లైన్లో అప్లై చేస్తారు కదా, ఏదైనా కొన్ని మిస్టేక్స్ అనేది వస్తాయి ఫస్ట్ టైం అప్లై చేసేటప్పుడు. ఆ మిస్టేక్స్ వచ్చినా, టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా, ఏమైనా పేమెంట్ ఫీ చేసేటప్పుడు క్యాన్సిలేషన్ అయినా, ఇలాంటి ప్రాబ్లమ్స్ సమ్ మెంబర్స్ అనేది ఫేస్ చేస్తారు. సో అలాంటప్పుడు మీరు ఏంటంటే వీళ్ళు ఇచ్చారు కదా టోల్ ఫ్రీ నెంబర్స్, వీళ్ళకి కాల్ చేసి మీరు అడగొచ్చు వాట్ ఏంటి ప్రాబ్లం, మేము ఎలా అప్లై చేసుకోవాలి. మీకు అప్లై చేయడం తెలియకపోయినా వీళ్ళు సమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తారు. వీళ్ళకి అడిగితే అన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు కాబట్టి ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. సో అది ఇక్కడ ఉన్నాయి, ఇవి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్టు, నెంబర్ ఆఫ్ ద వేకెన్సీస్, పే లెవెల్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. సో ఫస్ట్ జూనియర్ అసిస్టెంటు గ్రూప్ సి అనేది ఇచ్చారు. సో ఇందులో మొత్తం మనకి టోటల్ 10 వేకెన్సీస్ ఉన్నాయంట ఈ జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సి పోస్టులు. ఈ గ్రూప్ సి పోస్టులు మొత్తం టోటల్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళకి స్టార్టింగ్ 20K నుంచి 63K వరకు అనేది శాలరీ అనేది ఉంటుంది. 23K నుంచి 63 వరకు అయితే ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ విత్ PGDCA ఆన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇది జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సి పోస్టులకి ఉన్న అర్హత ఇది. సో ఎవరికైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి, అంటే మీది ఎనీ గ్రాడ్యుయేషన్, మీది నార్మల్గా బ్యాచులర్ డిగ్రీ అయినా, ఇంజనీరింగ్ డిగ్రీ అయినా, సో మీకు ఈ డిగ్రీ ఉండి విత్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే
మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఈ గ్రూప్ సి పోస్టులకి. అండ్ జూనియర్ అకౌంటెంట్ ఇవి కూడా గ్రూప్ సి కిందే వస్తాయి. ఇవైతే టోటలు 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళకి కూడా 20K నుంచి 63K వరకు అయితే ఉంటుంది. వీళ్ళకి మస్ట్ అండ్ షుడ్ డిగ్రీలో బీకామ్ చేసి ఉంటారు కదా, బీకామ్ పాస్, అది బీకామ్ కంప్యూటర్స్ అయినా నార్మల్ జనరల్ బీకామ్ అయినా. సో 2 ఉంటాయి కదా బీకామ్లో, జనరల్ బీకాము, బీకామ్ కంప్యూటర్స్. సో వాటిలో ఏది కంప్లీట్ చేసినా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఈ జాబ్స్కి, ఈ జనరల్ అకౌంటెంట్ గ్రూప్ సి పోస్టులకి. అదొకటి. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు, అకౌంటెంట్ గ్రూప్ బి అనేది ఇచ్చారు. వీళ్ళకి 35,000 నుంచి 1,12,000 వరకు కూడా ఉంటుంది. కేవలం 3 వేకెన్సీసే ఉన్నాయి. సో వీళ్ళకి మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే బీకామ్ కంప్యూటర్స్ అనేది, బీకామ్ అనేది పాస్ అయి ఉండాలి. మీకు ఖచ్చితంగా ఇందులో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ అకౌంటెంట్ గ్రూప్ బి పోస్టులకి. అలాగే జూనియర్ లేబోరటరీ, సీనియర్ సైంటిస్ట్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. సో ఇవి అయితే ఇచ్చారు. వీళ్ళకి ఏంటంటే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఉంది కదా, వీళ్ళకి టోటల్ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే సీనియర్ అసిస్టెంట్ గ్రూప్ బి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ ఏముంది, జూనియర్ లేబోరటరీ అసిస్టెంట్ 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి 28 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వీటికి బ్యాచిలర్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ వీళ్ళకి ఎంఎస్సి కెమిస్ట్రీ, అలాగే ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ బీఎస్సీ పాస్ అనేది ఉండాలి ఈ జూనియర్ లేబోరటరీ అసిస్టెంట్ వాళ్ళకి. సో ఎవరైనా మీకు బ్యాచిలర్ డిగ్రీలో జనరల్ బీకామ్ బీఎస్సీ చేసిన వాళ్ళు, బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఈ పోస్టులకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఇంకా ఏ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉన్నా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇవి వేకెన్సీస్, శాలరీస్ ఇవి. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు ఇక్కడ, సో మనకి ఏజ్ అనేది కూడా ఇచ్చారు. 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ అనేది ఇచ్చారు. సో 21 ఇయర్స్ నుంచి 38 ఇయర్స్ వరకు ఎవరైనా సరే మేల్ అయినా ఫీమేల్ అయినా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఏజ్ క్యాల్కులేట్ అనేది చేస్తారు ఎప్పటికి, జనవరి 1కి, ఈ 2025 1కి క్యాల్కులేట్ అనేది చేస్తారు. సో అది. అండ్ ఇంకా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చెయ్యండి. అండ్ ఇంకా దీనికైతే 300 అనేది ఫీజు అనేది ఉంటుందంట. సో ఈ 300 అనేది ఆన్లైన్లోనే పే చేయాలి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే ఎలా అప్లై చేయాలనేది కూడా ఇందాక చెప్పాను కదా. సో వీళ్ళ యొక్క టోల్ ఫ్రీ నెంబర్స్, ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. నెంబర్స్ కాల్ చేసి ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలని కూడా అడగవచ్చు. ఒకసారి అడగండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, అందరూ కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.